ఏపీలో నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టనుంది సర్కార్. మొత్తం 7 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు వ్యవసాయ అధికారులు. ఈ నెల 24 నుంచి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ అధికారులు వెళ్లనున్నారు. రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు రైతులకు పలు సూచనలు చేయనున్నారు. సాంప్రదాయంగా వస్తున్న పంటల్ని కాకుండా నూతన పంటల వైపు అడుగులు వేసేలాగా అవగాహన కల్పించనున్నారు. మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకునే విధానంపై అవగాహన కల్పించనున్నారు అధికారులు. డిసెంబర్ 3న ప్రతి రైతు సేవా కేంద్రంలో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, వ్యవసాయ అధికారులు రైతుల కోసం చేపడుతున్న కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, అంటే ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు రైతులకు అధికారులు చేసే అవకాశం ఉంది? రైట్ సింధు, నేటి నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న మీకోసం అంటూ కార్యక్రమాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి పంటలు పండిస్తున్నారు, వీటికి సంబంధించి ఎలాంటి పంటలకు సంబంధించి ఏదైతే దిగుబడి రాబోతుందో వీటన్నిటిని క్షేత్రస్థాయిలో గ్లోబల్ మార్కెట్లో అమ్ముకునేందుకు వాటికి మంచి ధరలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మంచి ధరలు అందేలాగా అయితే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టబోతుంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రైతుల దగ్గర నుంచి అయితే సమాచారాన్ని సేకరించేందుకు అటు రైతు శిక్షణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏర్పాటు చేసిన రైతు శిక్షణ కేంద్రాల నుంచి అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వార్డు సచివాలయ సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతుల దగ్గర ఏ పంటలు పండిస్తున్నారు, ఎట్లాంటి పంటలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన అయితే సమాచారాన్ని సేకరించి వాటన్నిటినీ కూడా గ్లోబల్ మార్కెట్లో విక్రయించుకునేందుకైతే చర్యలు చేపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానంగా చూసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులు ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏదైతే ఉందో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా అయితే రైతులకు సూచనలు చేయబోతున్నారు. వీటితో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రకృతి సేద్యంతో పాటు వాటికి అందించాల్సిన ప్రోత్సాహకాలు, అదేవిధంగా శాస్త్రీయ వ్యవసాయంతోనే పండించిన పంటలకు రైతుకు గిట్టుబాటు ధరలు, అదేవిధంగా వాటితో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేలాగా ఈ 5 పంచసూత్రాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంది. ఈ పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా రైతులకు క్షేత్రస్థాయిలో వీటి మీద అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు ఆ పండించిన పంటలను గ్లోబల్ మార్కెట్లో అమ్ముకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టబోతుంది. పండించిన పంటకు మరింత విలువ ఏదైతే ఉందో ఆ విలువ పెంచుకునేలాగా గతంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇక్కడ పండిన పంటలు ఇక్కడ అమ్ముకునే విధంగా ఉండేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే పండిన పంటలు ఉన్నాయో వీటన్నిటిని కూడా గ్లోబల్ మార్కెట్లో సేంద్రియ వ్యవసాయంతో మరింతగా అభివృద్ధి చెంది దాన్ని గ్లోబల్ మార్కెట్లో అమ్ముకునేందుకైతే చర్యలు చేపట్టబోతున్నారు. వీటితో పాటు ఏవైతే ఉన్నాయో ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎరువుల వాడకం తగ్గించడంతో పాటు వాటన్నిటినీ కూడా శాస్త్రీయంగా ఏవైతే గోపంచం ఏదైతే ఉందో వీటితో తయారు చేసిన ఎరువులు వాటితో పంటలు పండించడంతో పాటు వాటన్నిటినీ కూడా గ్లోబల్ మార్కెట్లో అమ్ముకునేందుకైతే తగిన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టబోతుంది. దీనికి సంబంధించి నేటి నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు రైతు శిక్షణ కేంద్రాల నుంచి అయితే రైతులందరికీ కూడా శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి వాటన్నిటినీ క్షేత్రస్థాయిలో ఏ పంటలు పండించబోతున్నారు, వరి, అదేవిధంగా అపరాలు, అదేవిధంగా పట్టు ఏదైతే ఉందో ఈ పట్టుకు సంబంధించిన దీనికి సంబంధించి కూడా రైతులకు కొంత శిక్షణ అయితే ఇవ్వబోతున్నారు. వీటితో పాటు గొర్రెల పెంపకంతో పాటు అదేవిధంగా ఆధారిత పంటలు ఏవైతే ఉన్నాయో అపరాల పంటలు వీటన్నిటిని కూడా మరింతగా సేంద్రియ ఎరువుల ద్వారా పండించి వాటన్నిటిని గ్లోబల్ మార్కెట్లో అయితే అమ్ముకునేందుకు అయితే తగిన చర్యలు చేపట్టబోతున్నారు. సింధు. రైట్, థాంక్యూ శ్రీహరి.